మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయలసీమలో అర్లగడ్డకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అర్లగడ్డ అనగానే మాస్ లీడర్లు గుర్తుకొస్తారు. అలాంటి నాయకులలో ఒకరు ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు గత కొన్ని రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతం ఏం లేము మేము. మీరు అంటున్నారు అంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి ఇచ్చేయడమే. కానీ ఇదే భూమా కుటుంబాన్ని గతంలో విమర్శించారు ఇరిగెల రాంపుల్లారెడ్డి. అందుకే ఆ కుటుంబం రాంపుల్లారెడ్డి గారిని దూరం పెట్టిందని ఒక చర్చ ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీలోకి చేరడానికి బలమైన కారణం ఏంటండి? నేను వైఎస్ఆర్ పార్టీ కాదండి. గతంలో 4 ఏళ్ళు మీరు పార్టీలో కొనసాగారు. అంటే ఆ 4 ఏళ్ళు ఎప్పుడు అనిపించలేదు ఈ దుర్మార్గ పాలన దీంట్లో ఉండకూడదని, ఇమ్మడకూడదని. ఆ సందర్భంలో లాస్ట్ ఎలక్షన్ ముందే అనిపించిందా మీకు? అర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే గతంలో మీరు భూమా ఫ్యామిలీని వ్యతిరేకించారు. గత కొన్నేళ్లుగా పోరాటం చేశారు. అదే కుటుంబాన్ని ఎంట పెట్టుకొని మీ సొంత గ్రామానికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంలో ఎలా అనిపించింది సార్? ఇప్పుడు మీరు ఫ్యాక్షన్ గురించి అర్లగడ్డ నియోజకవర్గంలో తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అనౌన్స్ చేసినట్టున్నారు సార్. మేబీ నాకు తెలిసి చేశారు. అంటే ఇక్కడ ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగలే. దీని కారణం ఏంటంటారు? ఇవన్నీ కొద్ది రాంపుల్లారెడ్డి గారు ఉన్నటువంటి మల్లయ్య గారిని కలుపుకొని వెళ్ళడం లేదు. ఇద్దరు కలిపి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదు నియోజకవర్గంలో. ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు నేటికి పంచాయతీలు, సెటిల్మెంట్లు నేటికి బలంగా చేస్తున్నారు అర్లగడ్డ నియోజకవర్గంలో. ఏం సెటిల్మెంట్లు అంటే ఎట్లా? దానికి నేను పొగరాదంటారు సహజంగా. నమ్మకం భవిష్యత్తులో ఇదే అలయన్స్ లో ఉంటే జనసేన పార్టీకి అర్లగడ్డ నియోజకవర్గంలో టికెట్ ఇస్తారు. 100% జనసేన పార్టీకి రేపు రాబోతుంది. నీకు అదే సిమ్టమ్స్ మార్కెట్ యాడ్ ఇచ్చారనుకోండి, ఎందుకు ఇస్తారు చెప్పండి? జనసేన పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండే కాపు సామాజిక వర్గం ఈ అర్లగడ్డ నియోజకవర్గంలో అధికంగా ఉందని ఒక ప్రచారం ఉంది. అందులో భాగంగా ఇచ్చింది. సుమన్ టీవీ కెమెరాస్ ఉన్నది, మీరు చెప్పగలరు 2029లో జనసేన పార్టీ అలయన్స్ ఉంటే ఇరిగెల రాంపుల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. చేస్తాం. మీడియా సార్ కెమెరా రికార్డ్ అవుతుంది సార్. చేయనండి, నువ్వు రికార్డు 4 మాటలు చేసుకోండి. సైన్యాధ్యక్షుడు బలమైన వ్యక్తులకే కట్టబెడతారు అంతేగాని ఇప్పుడు మనకి ఎవరన్నా ఉంటే నాకంటే బలమైన వ్యక్తి వచ్చి ఇవ్వచ్చు. నేను తప్పేముంది, మనమేం చెప్పనీకి లేదు కదా. మనం ఏమైతే మేము పోటీ చేయాలని ఆలోచన చేస్తాం. అర్లగడ్డ నియోజకవర్గంలో తాజాగా కొన్ని వార్తలు వచ్చాయి. చికెన్ పై ట్యాక్స్ ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఈ వార్తల గురించి నా దృష్టికి ఏం రాలేదు. అంటే మీరు అంత ఇన్యాక్టివ్ ఉన్నారు అయితే రాజకీయాలు? లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. రాయలసీమలో అర్లగడ్డకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అర్లగడ్డ అనగానే మాస్ లీడర్లు గుర్తుకొస్తారు. అలాంటి నాయకులలో ఒకరు ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు గత కొన్ని రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్నారని, ఎందుకని సార్? అజ్ఞాతం ఏం లేము మేము. అంటే రాజకీయంగా ఎక్కడ యాక్టివ్నెస్ కనబడడం లేదు. ఒకప్పుడు నిత్యం వార్తల్లో ఉండి నిత్యం యాక్టివ్గా ఉండే ఇరిగెల రాంపుల్లారెడ్డి ఈ మధ్య అసలు యాక్టివ్గా లేరు సార్. ఎందుకు? యాక్టివ్గానే ఉన్నాం కదా, కార్యకర్తలు యాక్టివ్గానే ఉన్నాం, యాక్టివ్ లేవని ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సభ్యత్వాలు జరిగాయి. మొన్న లాస్ట్ ఇయర్ సభ్యత్వాలు జరిగాయి. చిన్న ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సార్. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యంలో రాంపుల్లారెడ్డి గారు కూడా భాగస్వామ్యం. కానీ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనే ప్రారంభోత్సవం ఇలాంటి కార్యక్రమాల్లో రాంపుల్లారెడ్డి గారు పార్టిసిపేట్ చేయడం లేదు, ఎందుకని సార్? ప్రభుత్వ కార్యక్రమాలలో మేము పాల్గొనడానికి మేము నాట్ అఫీషియల్, ఓన్లీ పొలిటికల్ లీడర్స్. ప్రస్తుతం ఓకే, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు పొలిటికల్ ప్రోటోకాల్తో పాల్గొంటారు. ప్రోటోకాల్తో పాల్గొంటారు. ప్రోటోకాల్ లేకుంటే ఎట్లా పాల్గొంటారు? కష్టం కాదు కదా, కుదరదు కదా. ఏదో పార్టీ కార్యక్రమాలు పాల్గొంటాం. కూటమి తరపున ఏమన్నా కార్యక్రమాలు 3 పార్టీలు కలిసి ఒక వేదిక తీసుకొని రాజకీయంగా అనేటువంటి ఒక పోరాటం కానీ, ఒక సభలు కానీ, సమావేశాలు జరిగినప్పుడు రాజకీయంగా మేము కలిసేదానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడైనా కానీ. అంటే గతంలో కూటమికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించారు సార్. ప్రభుత్వం సంవత్సరం అనంతరం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో కూడా ఇక్కడ రాంపుల్లారెడ్డి గారు కనిపించడం లేదు. నువ్వు మీరు చెప్పేది ఏది చెప్తున్నారు? అఫీషియల్ ప్రోగ్రామ్ చెప్తున్నారు ఏదిగినా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఫీషియల్ అయిపోతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కూటమి ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అనేటువంటి క్యాండిడేట్ గెలిచారు. అఖిలప్రియ గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది, ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యే కంట్రోల్లో ఏం జరుగుతాయి అన్నీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అఫీషియల్స్ వస్తారు, అఫీషియల్ చేస్తారు. అఫీషియల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మేము అఫీషియల్గా మాకు ప్రోటోకాల్ లేదు కదా.
ప్రోటోకాల్ లేనప్పుడు మేము అఫీషియల్ ప్రోగ్రాంలో పాల్గొనికి రాదు. మీరు భలే ఉన్నారు సార్. అఫీషియల్ లేకున్నా కూడా చాలా ప్రోగ్రాంలో No. ఈ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాల్లో ఆ నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉన్నారు. అది అంటే నియోజకవర్గాల కార్యకర్తలు వేరు, కార్యకర్తలు పాల్గొనడం వేరు, ఒక నాయకత్వం పాల్గొనడం వేరు, ఒక లీడర్షిప్ తీసుకున్న పాల్గొనడం వేరు. ఏదేమంటే కార్యకర్తలు ఎంతసేపు ఉన్నా స్టేజ్ ముందర ఉంటారు, స్టేజ్ ఎక్కరు. స్టేజ్ మీద ఎక్కాలనుకుంటే అది ప్రోటోకాల్ ఉండాలి. మన ప్రోటోకాల్లో ఇప్పుడు ఏదైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రోటోకాల్ని ఉల్లంఘించి మనం యాక్టింగ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది తెలిసిన వాళ్ళకి కరెక్ట్ కాదు. ఏదో కొన్ని చోట్ల జరుగుతూ ఉండొచ్చు, కానీ అది సభ్యత కాదు. మీరు అంటున్నారు అంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి ఇచ్చేయడం, కానీ అంటే గతంలో ఇదే భూమా కుటుంబాన్ని గతంలో విమర్శించారు ఇరియల్ రాంపుల్లారెడ్డి. అందుకే ఆ కుటుంబం రాంపుల్లారెడ్డి గారిని దూరం పెట్టిందని ఒక చర్చ ఉంది సార్. ఈ ప్రజలు అనుకుంటుండొచ్చు, అదేం మాకేం అటువంటివి ఏం లేవు. ఓకే, అటువంటి పరిస్థితి ఏమి ఉండదు, లేదు కూడా లేదని అనుకుంటున్నాం కూడా. అట్లా ఏమో మాకేం ఇంకా మా పార్టీ, మా అధ్యక్షుడు, మా జనసేన పార్టీ, ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, మా జనసేన పార్టీ అధికారంలోని మా నాయకుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నడుస్తూ ఉన్నాయి, కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము నిన్న ప్రోగ్రాం వచ్చింది, డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు మేము వెళ్ళాము. మా నాయకుడు ఎంతవరకు వెళ్ళాము, అక్కడెక్కడ రిసీవ్ చేసుకున్నంతకు వెళ్ళాము. కానీ మేము స్టేజీకి మాకు అవకాశం ఉండదు కదా, ప్రోటోకాల్ రాదు కదా, కాబట్టి అది కుదరదు. అది అంటే ప్రోటోకాల్ రాదు కదా అంటారు. అంటే భవిష్యత్తులో ఏమైనా ప్రోటోకాల్ వచ్చే ఆస్కారం వస్తే వెళ్తాం. ఇస్తే మా పార్టీకి అది చూడాలి, మా పార్టీ నాయకత్వం అది నిర్ణయిస్తుంది. అంటే వస్తే కాదు సార్, ఇరిగల రాంపుల్లారెడ్డి గారు బలంగా ప్రయత్నిస్తే వస్తుంది. ప్రయత్నాలు వేరు, ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరికి చెప్తారు మా ప్రయత్నం, ఎవరికి చెప్తాము, మా అధ్యక్షులు చెప్తాం. మేము ఏదో చంద్రబాబు నాయుడుకో ముఖ్యమంత్రి అని చంద్రబాబు ఆయన పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతానికి ప్రయత్నాలు అయితే బలంగా చేస్తున్నారు. అయితే ఇరిగల రాంపుల్లారెడ్డి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అది నిత్య ప్రక్రియ. అది బలం తక్కువ బలం ఎక్కువ అనేది ఎప్పుడు ఉండదు, అది నిత్య ప్రక్రియ. ఏదైనా ఒక పొలిటీషియన్లో ఒక పొలిటికల్ చేసేటప్పుడు ఏదైనా కానీ ఒక అధికారం ఉంటేనే మన ప్రజలకు సేవ చేయొచ్చు అనేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి నాయకుడు చేసే ధర్మం అది యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏ కార్యక్రమాన్ని మనము ఎక్కడికైనా బయలుదేరుతున్నామంటే గుడ్డలేసుకొని పోవడం ఎంత ముఖ్యమో మనం ఒక రాజకీయాలు చేస్తున్నాం, ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు పార్టీల పదవులు కూడా అంత ముఖ్యమని ఆలోచన చేస్తుంటాం. కానీ అదొక సమయము, సందర్భము, ఒక పార్టీ నిర్ణయాలు. ఇది అందులో ఉమ్మడి పాలన, తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఇవన్నీ ఉన్నాయి. అదే ఒక నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ఎక్కువ ఉంటారు జనాలు, కాబట్టి దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. రాంపుల్లారెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు సార్ వాస్తవానికి. అంటే రాంపుల్లారెడ్డి గారు అక్కడ నుండి ఎన్నికల ముందు అసలు కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీలోకి చేరడానికి బలమైన కారణం ఏంటంటే సార్? నేను వైఎస్ఆర్ పార్టీ కాదండి, మేము కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నాము. పూర్వకాలం నుండి మా తండ్రి గారి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశాము. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 97లో ఎన్నికల్లో కంటెస్ట్ చేశాను, కడ్డు పరిస్థితులు చేశాను, పార్టీ నిలబెట్టాము. తర్వాత తెలుగుదేశం పార్టీకి గడ్డు పెరిగిన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాము. తెలుగుదేశం పార్టీలో కూడా పోటీ చేసినట్టు మళ్ళీ 2009లో పోటీ చేశాము. మళ్ళీ బై ఎలక్షన్ 12 తెలుగుదేశం పార్టీ చేశాము. 14లో మనకు టికెట్ రాలేదు. మళ్ళీ ఏదో బైఫర్కేషన్ కారణాల వల్ల కొంత సఫలింగ్ జరగడం జరిగింది. అప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర లేకుండా ఆంధ్ర సపరేట్ అయింది. కాబట్టి అప్పుడు కొన్ని కారణాల వల్ల మనకు టికెట్ అప్పుడు చంద్రబాబు నాయుడు మా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన మనకు ఇవ్వలేకపోయాడు. సరే, మనం పార్టీని గెలిపించాం, పార్టీని అయితే అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఓడిపోయారు. తర్వాత మనం అనుకున్నటువంటిది సాధించలేదు తెలుగుదేశం పార్టీ. మనం అనుకున్నట్టు మన నాయకులు, మన ప్రజలకు కానీ, మన కార్యకర్తలు కానీ, ఆళ్లగడ్డ తాలూకాలో కానీ, జిల్లాలో కానీ మనం ఆశించినట్టుగా అతను చేయలేదు. కాబట్టి ఆనాడు చేయలేదనే ఉద్దేశంతో ఏదో ఆ పార్టీ అన్నా మరి వైఎస్ఆర్ పార్టీ అన్నా చేయగలదు అని వాళ్ళు హామీలు ఇవ్వడంతో మా పార్టీకి రాండి అని వాళ్ళు ఆహ్వానించడం. మనం సరే, మేము ఇక్కడంటే ప్రాంతం యొక్క విశేషాలన్నీ కూడా మా ముందర పెట్టడం, ఇబ్బందులన్నీ కూడా ముఖ్యంగా మాకు సాగునీటి విషయం కానీ, రైతాంగం గురించి కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ విషయం కానీ, దీని గురించి అవన్నీ ఈ యొక్క తాలూకాలో ఉండేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేస్తామంటే మీ పార్టీలోకి వస్తామని అతను హామీ ఇవ్వడం జరిగింది. హామీ వచ్చిన తర్వాత పార్టీలో చేరేటప్పుడే మాకంటే ముందు వాళ్ళకి అనౌన్స్ చేశారు. కాబట్టి పార్టీ గంగుల బిజేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఆ రోజు అతను కూడా చెప్పాడు, మేము ఆయనకు టికెట్ అనౌన్స్ చేసి ఇప్పుడు మార్చడం కష్టం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకు, కాబట్టి నీకు ఆ హోదా తీసుకొస్తాము, నేను అన్ని ఎందుకు చేస్తాను, మీరు కూడా సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు, అది నాకు ఐడియా ఉందని చెప్పడంతో ఆయన హామీ ఇవ్వడంతో మేము చేరాం వైఎస్ఆర్ పార్టీలో. అంటే మీరు గతంలో అంటే సాగునీరు, తాగునీరు, ఈ ప్రాంతం సస్యశ్యామలం కోసం మీరు పార్టీ చేరామని చెప్పేసి మీరు గతంలో చెప్పారు. అంటే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా అడుగులు పడుతున్నాయంటారా? ఇప్పుడు పడుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు పూర్తిగా. అవన్నీ జరగాలనే మేము ఆశిస్తున్నాం, జరగాలనే పోరాటం కూడా చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని పబ్లిక్గా చెప్పేటివి కొన్ని ఉంటాయి, పబ్లిక్గా మేము పోరాటం చేసేటివి కొన్ని ఉంటాయి. పోరాటం ఎప్పుడు చేస్తాము? అపోజిషన్ ఉన్నప్పుడు చేయకపోయినా పోరాటం చేస్తాం.
అందుకే కదా అప్పుడు చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేదు కాబట్టి పోరాటం చేసి వైఎస్ఆర్లోకి వచ్చాం. వైఎస్ఆర్ కూడా చేయలేదు కాబట్టి పోరాటం చేసి జనసేన ఎన్నుకున్నాం. అంటే ఇప్పుడు ఆస్కారం ఉంటే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే. ఎస్, అది 100% నిజం. అది మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, ఒకటే కాదు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆళ్లగడ్డ తాలూకాలో ముఖ్యంగా రైతాంగానికి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మెయిన్గా తెలుగుగంగ కెనాల్ రావాలి, తెలుగుగంగ కెనాల్ లైనింగ్ కావాలి, చివరి ఆయకట్టు భూమి వరకు నీళ్లు కావాలి. ఎక్కడి కాలాలు అక్కడే వదిలిపెట్టారు. డిస్ట్రిబ్యూటర్లను నిలబడి 32 డిస్ట్రిబ్యూటర్లు అర్ధాంతరంగా మధ్య నిలబెట్టేశారు. దాన్ని కూడా చర్య తీసుకోలేకపోతున్నారు. ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా గ్రామాలలో ఉండేటువంటి వ్యవసాయదారులకు ఆయకట్టు రోడ్లు లేవు ఇవాళ అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ వ్యవస్థ కూడా కుదేలైపోతే పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా అగ్రికల్చరు రైతులకు సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక ల్యాబ్ లేదు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నకిలీ మందులు అమ్ముతున్నా, నకిలీ ఎరువులు అమ్ముతున్నా, నకిలీ విత్తనాలు అమ్ముతున్నా, కంట్రోల్ చేసే నాదుడు లేకుండా కరువు అయిపోయాడు. ఇంత పెద్ద ఇప్పుడు ఈ రాయలసీమలోనే ఆళ్లగడ్డ ప్రాంతం అనేది కోనసీమ లాంటిది. రాయలసీమలో కోనసీమ ఆళ్లగడ్డ అంటే ఇక్కడ ఉన్నంత మైదానం యొక్క వ్యవసాయ భూములు ఎక్కడ లేవు, ఏ కాన్స్టిట్యున్సీలో లేవు. దాదాపు తెలుగుగంగ కింద 85,000 ఎకరాలు లోకలైజ్డ్ ఆయకట్టు, అందుకే కేసీ కెనాల్ కింద 50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ట్యాంక్స్ ఉన్నాయి పెద్దలు, విపరీతమైన వెల్ ఇరిగేషన్ 95% ఏరియా అంతా కూడా వెల్ ఇరిగేషన్ ల్యాండ్ అయిపోయింది. సార్ మీరు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే అంశాన్ని మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. నేను చంద్రబాబు గారితో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించానని చెప్పారు సార్. మీరు దీన్ని సమర్థిస్తారా సార్? మేము సమర్థించాం, అది తప్పది. అది ఆయన ఎందుకు చెప్పుకున్నాడు, ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన సస్టైన్ గానికి అక్కడ అసెంబ్లీలో చెప్పుకున్నాడు మాకు తెలియదు. కానీ మేము ఎందుకు ఒప్పుకుంటాం? రాయలసీమకు హక్కులు సాధించడానికి పోరాటం చేస్తాం. ఎప్పుడో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రాయలసీమకు నీరు కావాలి, రాయలసీమ నీళ్ళు రాకుంటే ఎండిపోతాం కదా. మా ప్రాంతంలో నీళ్లు పోతా ఉండి మా ప్రాంతంలో నీళ్ళు ఎందుకు కాలువలు దోక్కున్నాం, ఎస్ఆర్బీస్ దోక్కున్నాం, జిఎన్ఎస్ఎస్ దోక్కున్నాం, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాం. గండికోట రిజర్వాయర్, సోమశిల ప్రాజెక్టు, కండలేరు, ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి కారణం ఏంటంటారు సార్? ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే గతంలో తీసుకున్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బైఫర్కేషన్ ఏదైతే చేశారో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి చర్యలతో ఆనాడు ఏది చెప్పకుండా టకటక రాత్రికి డోర్లు వేసుకొని నిర్ణయం చేశారు. ఏది కూడా తెలుసుకుని ఎక్కడొక్కడ నిలబెట్టేశారు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రం సంబంధించి కాదు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఒక వాటర్ సమస్య అంటే దీన్ని ఏది తేల్చకుండా ఇది తేల్చాలంటే కేంద్రం తేల్చాలి, నీటి సెంట్రల్ వాటర్ బోర్డు చేయాలి. అది చేయాలనుకున్నప్పుడు కొన్ని మాట్లాడుకోవాలన్నప్పుడు కొన్ని ప్రభుత్వాలు సరైన చొరవ తీసుకోలేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్ల ఇవాళ రాష్ట్రం విడిపోయినందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ నష్టపోయింది. ఇవాళ అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అంటే అనుసంధానంగా ఎందుకు ఇవి ప్రారంభించలేకపోతున్నారంటారు? అది నేను చెప్పాను కదండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేంద్రం కూడా మహారాష్ట్రను గవర్నమెంట్తో ఒప్పించాలి, కర్ణాటకను ఒప్పించాలి, తెలంగాణను ఒప్పించాలి. ఇవన్నీ కొద్దిగా నిదానంగా జరిగే ప్రక్రియలు. ఏది ఏమైనా నేను కూడా చెప్పేది ఏంటంటే గతంలో ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం కానీ పోయినసారి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఈ విషయాల్లో నత్తనడక నడిచిందని నేను చెప్తాను. దానికోసమే పోరాటం చేయాలనే ఉద్దేశంతో మా నాయకులు కూడా చెప్పాం, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం. దానికి కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదో ఒక రోజు దానికి జరుగుతుంది, అది కూడా నడుస్తూ ఉంది. అది కొద్దిగా తీవ్రంగానే జరుగుతుంది. ఏదో ఒక రోజు చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే జరిగేటువంటి కొన్ని అవుట్ చేయలేం, కొన్ని లోపల జరిగేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, ఇరిగేషన్ గురించి మనము ఇప్పటివరకు మాట్లాడాం. ఓకే, అర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే గతంలో మీరు భూమా ఫ్యామిలీని వ్యతిరేకించారు. గత కొన్నేళ్లుగా మీరు పోరాటం చేశారు. అదే కుటుంబాన్ని ఎంటబెట్టుకొని మీ సొంత గ్రామానికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంలో ఎలా అనిపించింది సార్ మీకు? ఇప్పుడు మీరు ఫ్యాక్షన్ గురించి ఫ్యాక్షన్ వేరు, రాజకీయం వేరు. రాజకీయాలు ఎందుకు చేస్తాము? ప్రజాసేవ కోసం చేస్తాం, సమాజ స్థాపకం చేస్తాం. ఫ్యాక్షన్ అనేటువంటివి వ్యక్తిగత కక్షలు. వ్యక్తిగత కక్షలు మనకు వ్యక్తిగత కక్ష ముఖ్యమా, ప్రజా సమస్యలు ముఖ్యమా అనే కోణాలు తీసుకుంటే ప్రజా సమస్యలు ముఖ్యం. ముఖ్యంగా ఏంటంటే మేము ప్రజాసేవ చేయాలని ఆ రోజు నేను పార్టీలో చేరేటప్పటికీ ఇంకా జనసేన పార్టీ ఇంకా మద్దతు ప్రకటించలేదు, బీజేపీ కాలేదు, ఏవి కూడా కూటమి కాలేదు. కూటమి అయిన తర్వాత ఏం చేశాము? కూటమి అయిన తర్వాత పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నడచాలి ఎవరు కూడా. ఇది వ్యవస్థ. పార్టీ అనేది పార్టీ ఒక వ్యవస్థ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే దాని వెంబడి మేము ఎవరైనా నడవాల్సిందే. అది శత్రువా కాదని మేము ఆ రోజు మా శత్రువులకు మేము చేసామని మేము అనుకోలేదు. దుర్మార్గమైన పాలన పోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గమైన పాలన పోవాలి, అంతమొందించాలంటే ఇప్పుడంతా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీ పార్టీ కూడా
అందరూ ఏకమై ఆ యొక్క రాక్షస పాలన తొలగించాలంటే అందరూ ఏకం కాకపోతే ఇది కుదరదు అని మేము ఎక్కడ కూడా అఖిలప్రియని ఎమ్మెల్యే కావాలనో లేకుంటే ఇంకోటి కావాలనో కాదు. అది ఎంతసేపులో కూటమి ప్రభుత్వం రావాలి. ఎక్కడ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా లేకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా అని కాదు పోరాటం జరిగింది నిన్న. ఈ దుర్మార్గమైన పాలన అంతమొందించాలి, నీతి నిజాయితీ అయిన నిక్కర్స్ అయినటువంటి కూటమి ప్రభుత్వం రావాలి. దాంతోనే కదా బీజేపీ వాళ్ళు కూడా స్టెప్ మార్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికారు. తర్వాత ఎందుకు ఆయన దుర్మార్గాన్ని నచ్చకనే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు చేసే సహకారాలు అన్ని కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అంతమంది జరిగింది. అంటే గతంలో 4 ఏళ్ళు మీరు పార్టీలో కొనసాగారు. అంటే ఆ 4 ఏళ్ళు ఎప్పుడు అనిపించలేదు ఈ దుర్మార్గ పాలన దీంట్లో ఉండకూడదని ఇమ్మడకూడదని ఆ సందర్భంలో లాస్ట్ ఎలక్షన్ ముందే అనిపించిందా మీకు? ఒకటండి, ఇప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెనకమంటే కొట్లాడరు ఎవరు కూడా రాజకీయాల్లో. వేచి చూడాలి. ఏదైనా ఒక కార్యక్రమం ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం తినాలంటేనే అంటబడి మనం భోజనం ఆకలైనప్పుడు ఆ భోజనం వండుకోం. అది ముందులో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో లేట్ అవుతాయి ఏవైనా కానీ. చెప్పినప్పుడు కొన్ని ప్రాసెస్ చేయాలి ఏదైనా కానీ. ఇప్పుడు మనం అనుకుంటా తడగానే మీరు కర్నూలుకి రాలేదు కదా, దానికి ఒక ప్రాసెస్, ఒక జర్నీ, దానికి ఒక టైం కేటాయించినట్టు దీనికి కూడా ఒక ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దానికి కొంత జర్నీ సాగాలి. జర్నీ సాగినప్పుడు అప్పుడు ఎప్పుడు చూస్తాం? 5 ఏళ్ళ వరకు చూస్తాం. జరగలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సిందే. చేయలేదని మా పోరాటం అంతా అదే. మాకు ఇదే కాదు మీరు చెప్పేది ఎందుకంటే ఇప్పుడు వచ్చిందా అంటే మేము పోరాటం చేసేంత దాని మీదనే, ఎవరి మీదనే. కానీ నాకు నచ్చదు కాబట్టి మేము ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఎదిగేది ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాం చంద్రబాబు నాయుడు. ఆ రోజు అతను ఆయన ఏం చేశాడు వాడుకున్న ఆయన అవసరాలకు వాడుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇంకొక ఎలక్షన్ వచ్చినప్పుడు 2014లో మనకు అవకాశం ఇస్తే మన పోరాటం చేస్తాం. ఇవాళ ఏదైనా కానీ ఒక తాలూకాని డెవలప్ చేయాలంటే ఎమ్మెల్యేలు కావాలి. ఎమ్మెల్యే లేకపోతే ఈజ్ గవర్నమెంట్ మెంబర్, ఈజ్ పవర్ఫుల్ పోస్ట్, ఎంపీ కంటే పోస్ట్ ఈ గవర్నమెంట్ మెంబర్ అయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలకు ఏ కరువు పెట్టాలి, అసెంబ్లీలో అందరు మినిస్టర్లు మనం వినాలి, పోరాటం చేసి తీసుకురావాలి. ఆ గడుసు గల నాయకుడిని తెచ్చుకోవాలనుకున్నప్పుడు కుదరటం లేదు. అది ఆ టైం రావాలి. అవకాశం వచ్చినప్పుడు చెప్తాం దాని గురించి. దానికోసమే కదా పోరాటం చేస్తుండేది. అందుకే రాజకీయాల్లో కొనసాగుతూ ఉండేది, లేకుంటే రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. అర్లగడ్డ నియోజకవర్గంలో తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అనౌన్స్ చేసినట్టున్నారు సార్, మేబీ నాకు తెలిసి. చేశారు. అంటే ఇక్కడ ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగలే. దీని కారణం ఏంటంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆలగడ్డకు కేటాయించారు. ఏదైతే మార్కెట్ యార్డ్ అయితే మార్కెట్ యార్డ్ ఇచ్చారు. మనకు మొదటి అతను మల్లయ్య అనే అతను మొదటి మాకంటే ముందు నుండి పార్టీ పుట్టినప్పుడు ఉన్నారు కాబట్టి సీనియారిటీకి విలువ ఇవ్వాలి. సీనియారిటీకి విలువ ఇస్తే కదా పార్టీ సీనియర్కి విలువ ఇస్తుంది అనేది. లేకుంటే సీనియారిటీకి విలువ కూడా అప్పుడప్పుడు వచ్చిందంటే మళ్ళీ మీరే మాట్లాడతారు, మీడియాలు మాట్లాడతాయి, ప్రజలు మాట్లాడతారు. ముందుకు వచ్చిన శివుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని అంటారు కదా. దానికోసమని పార్టీ యొక్క సిద్ధాంతాలను కట్టుబడి మొదటి కష్టపడినట్టుగా అవకాశం ఇవ్వాలి. అదే ఒక పార్టీ ఇచ్చాము, పార్టీ ఇచ్చింది. పార్టీ ఇచ్చినప్పుడు ఏమంటే కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీకి బిట్వీన్ జనసేన పార్టీకి కొద్దిగా అంతర్గతంగా కొద్ది ఇబ్బందులు ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు దానికి ఎందుకో అడ్డం వేస్తున్నాడు. అది ఏదో పై లెవెల్లో మాట్లాడుకుంటారు. అది మా లెవెల్లో జరిగేటువంటి కరెక్ట్ విషయం కాదు అది. ఓకే, అంటే ఇరిగే రాంపుల్లారెడ్డి గారు ఉన్నటువంటి మల్లయ్య గారిని కలుపుకొని వెళ్ళడం, ఇద్దరు కలిపి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదు నియోజకవర్గంలో. జనసేన పార్టీని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాం, మీరు పొరపాటు పడుతున్నారు. జనసేన పార్టీ ముందుకు పోలేదని మీరు ఎలా అంటారు? ఇప్పుడు మన సభ్యత్వం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 5,600 సభ్యత్వం ఇక్కడ అయింది. ఇక్కడ అంటే ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ మాది అయింది. కలుపుకోపోలేదని ఎలా అంటాం? నేను ఏ రోజు చూడలేదు సార్. అంటే ఇరిగేల రాంపుల్లారెడ్డి గారిని మల్లయ్య గారిని ఒక వేదిక మీద ఉండి జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేశారా సార్? ఏ కార్యక్రమాలు ఏమున్నాయి? ఇప్పుడు మా పార్టీ మాకు పార్టీ ఏ కార్యక్రమం ఇవ్వలేదు. ఓకే, షెడ్యూల్ ఇవ్వలేదు. మీరు ఈ పని చేయాలి, మీరు ఎప్పుడైనా కానీ మా ఇష్టం వచ్చేది మేము పోనీకి ఉండదు. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఈ పని చేయాలా, ఈ పార్టీకి ఈ విధంగా మాకు పార్టీ ప్రోగ్రామ్ ఇస్తే కదా, పార్టీ ప్రోగ్రామ్ తర్వాత పోతాం. ఓకే సార్, గ్రామాల్లో జనసేన పార్టీ ఆదేశిస్తేనే గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించాల్సిన అవసరం రూల్ కూడా లేదు. మామూలు సొంతంగా చేసుకోవచ్చు. కానీ అర్లగడ్డ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగాయి. కానీ రాంపుల్లారెడ్డి గారు ఎక్కడ కనబడలేదు. ఏం జరిగాయి? ఏం ప్రోగ్రామ్ ఏం జరగలేదే. సభ్యత్వం జరిగింది గత జూన్ నెలలో జరిగింది సభ్యత్వం. అన్ని గ్రామాల నుండి సభ్యత్వం చేశాము. 5,000 చిల్లర జరిగింది. తర్వాత ఏ ప్రోగ్రామ్ నడవలేదు జనసేన పార్టీ. ఎవరన్నారు జనసేన పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇంతవరకు చేయలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఏ వారోత్సవాలు జరగలేదు. మిగతా చిన్నమైనా జరుగుతుంటాయి. మా పార్టీ అధ్యక్షుడు జన్మదినాలు జరుగుతూ ఉంటాయి,
దానికి రక్త శిబిరాలు పెట్టి జరిపారు. అంతకుముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరిగాయి కదా, మస్తు ఉన్నాయి. వాటిలో కూడా అవి కనీసం జరిగాయి. participate అవ్వడం లేదు. నిన్న చైర్మన్ గారు హరిప్రసాద్ గారు, హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్ గారు వచ్చారు. ఒక ప్రోగ్రామ్ పెట్టాం, కార్యకర్తల మీటింగ్ పెట్టాం, ప్రెస్ మీట్ జరిగింది. ఇది జరగలేదండి, జరుగుతూ ఉన్నాయి. జరగలేదనేది కాదు. మీరు ఇదేం ఎలక్షన్కి, ఇప్పుడు ఇది ఎలక్షన్ పీరియడ్ కాదు. ఎలక్షన్ పీరియడ్ అయితే రోజు మైక్ కట్టుకొని పల్లెల్లో పోతాం, అది కాదు కదా. ఇది నిత్య ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మా కార్యకర్తలు వస్తుంటారు, వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే చేస్తుంటాం. ఏదైనా ఘర్షణలు వస్తాయి, పోలీస్ స్టేషన్లో మాట్లాడతాం, రెవెన్యూ ఉంటుంది, రెవెన్యూ సమస్యలు మాట్లాడుతుంటాం. ఇవన్నీ జనరల్గా జరిగేటివి. అవన్నీ ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ జనరల్గా జరిగే ప్రక్రియ అంతే. ఇరిగల్ రాంపుల్లారెడ్డి గారు నేటికి పంచాయతీలు సెటిల్మెంట్లు నేటికి బలంగా చేస్తున్నారు అర్లగడ్డ నియోజకవర్గంలో. నో, ఏ సెటిల్మెంట్లు అంటే ఎట్లా? అంటే చిన్న చిన్న పంచాయతీ ల్యాండ్ సెటిల్మెంట్లు అయితేనేమి, మా దగ్గరికి వివిధ కారణాలకు సంబంధించిన పంచాయతీలు చేస్తున్నారు. అది 10 రూపాయలు ఉండే వాల్యూ గల స్థలాన్ని 2 రూపాయలకు, రూపాయికు, 3 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు ఈయనే సొంతంగా. లేదు, మీరు అక్కడ అది మీ తప్పుడు సమాచారం. అది ఎక్కడ అది ఎవరు, అది మీకు ఏ సమాచారం వచ్చిందో దాన్ని నాకు అది చెప్తే దానికి నేను నిప్పులేందే పొగరాదంటారు సహజంగా. నిప్పు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని నిప్పు లేకుండా పొగ తెప్పించేటువంటి కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఉన్నాయి అంటారా? అర్థమైందా? ఓకే సార్, రాంపుల్లారెడ్డి గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? భవిష్యత్తులో ఏం లేదు, కార్యాచరణ ఏముంటుంది? రాజకీయం కార్యాచరణలు ఏముంటాయి? పోరాటం చేయడమే. అంటే భవిష్యత్తులో పోరాటం చేయడమే, ప్రజల కోసం పోరాటం చేయడమే. రెండోది ఏముండదు. పార్టీ పదవి రావాలి, పదవి చేసుకోవాలా, మన ప్రజలంతా కూడగట్టుకోవాలా, ప్రజా మద్దతు చదివించుకోవాలా. పార్టీలో మన పార్టీని మనం గుర్తించే విధంగా పోవాలి. పార్టీని మనకు ఆదరణ రేపు రాబోయే ఉమ్మడి నిన్న వాళ్ళకి ఇచ్చారు అవకాశం, రేపు మనకి ఇస్తారు. ఎడిపోతుంది. ఒకవేళ మా అధ్యక్షుడు 15 సంవత్సరాలు మేము ఉమ్మడి కొనసాగుతాం అంటున్నాడు, రేపు వాళ్ళకి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఎప్పుడు వాళ్ళకి ఇవ్వరు కదా. నమ్మకం భవిష్యత్తులో ఇదే అలయన్స్ లో ఉంటే జనసేన పార్టీకి అర్లగడ్డ నియోజకవర్గంలో టికెట్ ఇస్తారని నమ్మకం ఇరిగల్ రాంపుల్లారెడ్డి గారికి ఉందా? 100% జనసేన పార్టీకి రేపు రాబోతుంది. నీకు అదే సిమ్టమ్స్ మార్కెట్ యాడ్ ఇచ్చారనుకోండి, ఎందుకు ఇస్తారు చెప్పండి? సామాజిక వర్గం రాజకీయాల జనసేన పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండే కాపు సామాజిక వర్గం ఈ అర్లగడ్డ నియోజకవర్గంలో అధికంగా ఉందని ఒక ప్రచారం ఉంది, అందులో భాగంగా ఇచ్చింది. నో. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు కూడా సామాజిక వర్గం కాదు పార్టీ పెట్టింది. పార్టీ అంటే సామాజిక వర్గాలు కాదు, ప్రజలు, సమాజం, దాన్ని చూస్తా కొలమానం ఉంటుంది. కానీ సామాజిక వర్గాలు, కులాలతో ఎవరు రాజకీయాలు చేయరు. కులాలతో రాజకీయాలు ఎవరు చేయలేడు. అందరు కులాల రాజకీయాలు కూడా ఎవరికి ఓట్లు వస్తాయి? ఓకే, అంటే సుమన్ టీవీ కెమెరాస్ ఉన్నది, మీరు చెప్పగలరా 2029లో జనసేన పార్టీ అలయన్స్ ఉంటే ఇరిగేల రాంపుల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు? చేస్తాం, దానికోసమే కదా పావులు కదుపుతున్నాం. మీడియా సార్ కెమెరా రికార్డ్ అవుతుంది సార్, చేయనండి. నువ్వు రికార్డు 4 మాటలు చేసుకోండి, నాకెందుకు, నేను చేస్తానండి. జనసేన పార్టీ అవకాశం వస్తుంది, రేపు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాం. లేకపోతే రెబెల్ అభ్యర్థిగా ట్రై చేసే ప్రయత్నం ఉందా? ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాం. ఇప్పుడు మనం దాని గురించి నెగిటివ్ థాట్ ఎందుకు, పాజిటివ్ థాట్ మాట్లాడదాం. 2 కోణాలు ఉండాలి, 2 కోణాల్లో ఫిక్స్ అయి ఉన్నారా? కొన్ని విషయాలకు 2 కోణాలు ఉంటాయి, కానీ అన్ని విషయాలకు 2 కోణాలు ఉండవు ఎప్పుడు కూడా రాజకీయాల్లో. లేకపోతే మళ్ళీ అంటే మీరు వాస్తవానికి మీ పొలిటికల్ జర్నీ చూసుకున్నట్లయితే సార్, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు టీడీపీలో జాయిన్ అయ్యారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు టీడీపీలో చేరారు, టీడీపీ ప్రభుత్వం వచ్చేప్పుడు వైసీపీలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం మొన్న వైసీపీ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. అంటే మీరు ఇలాగే ఈక్వేషన్స్ ఉన్నాయి, అలా భవిష్యత్తులో ఏమన్నా చేంజ్ అయ్యే ఆస్కారం ఉంటుందంటారా? ఎందుకు ఇప్పుడు మాకు ఇంకెందుకు మాట్లాడతాం, మేము జనసేన పార్టీలో ఉన్నాం కదా. ఎలక్షన్ మందులో మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు చెంది ఇక్కడ జనసేన పార్టీ అనేది ఉన్నప్పుడు ఇంకా మాకు ఎవరుంటారు చెప్పు. ఇంకా ఎవరైనా చేరితే చేస్తారంటారు అందరూ మస్తుగా. దానికి ఏముంది, పార్టీ లేకపోతే నిర్ణయం తీసుకుంటారు ఎవరిని రంగంలోకి దించాలని. ఇప్పుడు యుద్ధానికి పోయినప్పుడు ఏం చేస్తారు, ఎవడు సైన్యాధ్యక్షుడు కరెక్ట్ గా యుద్ధం చేస్తాడో వాడిని దించుకుంటారు. సైన్యాధ్యక్షుడు బలమైన వ్యక్తులకే కట్టబెడతారు అంతేగాని ఇప్పుడు మనకి ఎవరన్నా ఉంటే నాకంటే బలమైన వ్యక్తి వచ్చి ఇవ్వచ్చు, నేను తప్పేముంది, మనమేం చెప్పనీకి లేదు కదా. మనం ఏమైతే మేము పోటీ చేయాలని ఆలోచన చేస్తుంటే ఈ జనసేన పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే ఇరిగేల రాంపుల్లారెడ్డి గారి కంటే బలమైన వ్యక్తి ఉన్నారంటారా? ఏమో చెప్పలేం కదా. ఎప్పుడు ఏది కూడా మనం సాధించలేం కదా. 3.5 సంవత్సరం తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇప్పుడు తెలుగుదేశంలో నేను అప్పుడు ఉన్నా, మరి సడన్గా వచ్చారు, అర్థమైందా? సడన్గా వచ్చారు కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఏదో రాష్ట్రం వెళ్ళిపోతే చెప్పలేము. రాజకీయాలు ఈక్వేషన్స్ వెళ్ళితే ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ రోజు ప్రజలంతా మేము ఒక్కరు నిర్ణయం తీసుకునేది కాదు కదా. మా కార్యకర్తలు, మా నాయకులు, సమాజంలో ప్రజల యొక్క ఆలోచనలు సేకరించుకొని అప్పుడు ఏది మంచిదో అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా కానీ. రాజకీయాల్లో మేము తీసుకుంటామని కాదు, ఎవరైనా ఏదైనా ఆ నిర్ణయాలతో తీసుకుంటారు ఎవరైనా కానీ. ఏదైనా రాజకీయం అంతే, అది ఎవరైనా మనకు మంచి జరగాలని పోరాటం చేస్తాం ఏదైనా కానీ. అంతేగాని ఇప్పుడైతే మాకు ఆలోచన లేదు. మా అధ్యక్షుడు బ్రహ్మాండంగా మనకు సపోర్ట్ చేస్తున్నాడు,
పార్టీని ముందుకు తీసుకెళ్తాడని కొంత టైం ఉంది. ఆ టైం కొద్ది ప్రణాళిక రావాలి, ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆ ప్రణాళిక కూడా మీకే తెలుస్తుంది. టచ్ లో ఉన్నారు సార్ అధినాయకుడికి ప్రతిరోజు. దానికి ఏం ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు ఏం చేయాలన్నా చేస్తాం దానికి. ఎందుకంటే కొన్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనకు తగ్గక తప్పదు. ఏదైనా ఒక పోస్ట్ వచ్చేప్పుడు అన్నీ నాకే కావాలనలేం కదా, అది కొన్ని చేయాలి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ లోకల్గా జరుగుతూ ఉంది. ఇప్పుడే మనమేమి విమర్శించని కూడా లేదు కదా. ఏది కూడా ఏ విమర్శించినా మేము బురద వేసుకున్నట్టే కదా. కూటమి ప్రభుత్వమే కానీ ఇక్కడ ఏ అఖిలప్రియో ఏ రాంపుల్లారెడ్డో లేకుంటే ఎవరో కాదు కదా. ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి. కొన్ని విషయాల్లో తప్పులు తొలుతుండొచ్చు, తప్పలేదు. కానీ ఆ తప్పులు సర్దిద్దుకునేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఎవరైనా కానీ. అది జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకోండి, మా పార్టీ దృష్టిని మాకు కూడా కొద్దిగా దిశానిర్దేశం ఏర్పాటు చేస్తారు. అర్లగడ్డ నియోజకవర్గంలో తాజాగా కొన్ని వార్తలు వచ్చాయి సార్. చికెన్ పై ట్యాక్స్ ఇట్లా రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? ఈ వార్తల గురించి నా దృష్టికి ఏం రాలేదు. మీ దృష్టికి రాలేదు? నాకేం దృష్టికి మీరు అంత ఇన్యాక్టివ్ ఉన్నారు అయితే రాజకీయాలు? లేదు. అది ఇప్పుడు ప్రచారం అనేది వేరండి. ప్రచారం అనేది వేరు. ఏది ఏమైనా ఏది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కనపడాలి. అర్థమైందా? ఎవరో దానికి రావాలి. నాకు ఈ అన్యాయం జరిగింది అని నా దగ్గరికి వస్తే, నాకు ఇది జరిగిందని చెప్పి నేను చర్య తీసుకుంటా. నా దగ్గరికి ఎవరు రాలేదు అంటే ఏం జరగనట్టే కదా లెక్క. నాకెందుకు దాని గురించి జరగలేదే అనుకుంటా నేను. నా దగ్గరికి ఎవరు వచ్చి నా చికెన్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వీళ్ళు దౌర్జన్యం, నా దగ్గరికి ఎవరు రాలేదు. ప్రశాంతంగానే ఉంది ఇప్పటికి. చర్య తీసుకుంటాం. ఎలాంటి చర్యకి సిద్ధమవుతాం. నా దగ్గరికి ఎవరన్నా నాకు ఈ అన్యాయం చేశారు, ప్రతిపక్షం చేసింది, లేకుంటే పాలకపక్షం మీకు చేశారు, మాకు ఇంత అన్యాయం జరిగిందని ఎవరైనా ప్రజలు వస్తే నేను పోరాటం చేస్తాం. ముందు మా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తాం. ముందే మాట్లాడడం, మళ్ళీ తీసుకొని వాళ్ళ మా అధ్యక్షుడి దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ నిర్ణయం తీసుకుంటారు. పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు తర్వాత ఇంకా అన్యాయం జరిగిందంటే మా ప్రజల పోరాటం కోసం పోరాటం చేస్తాం. దానికి మళ్ళీ వదిలిపెట్టేది లేదు. ఓకే సార్, చివరిగా అర్లగడ్డ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి, జనసేన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్? చివరిగా ఏం చెప్పేదే ఉంది. మా ప్రజలకు, మా కార్యకర్తలకు అందరికీ తెలిసి మేము పోరాటం చేస్తామని. మా మీద పోరాటం చేస్తామని వాళ్ళకి తెలుసు. మా మీద అపారమైన నమ్మకం, వాళ్ళ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఎప్పుడైనా దేనికైనా సిద్ధపడి పోరాటం చేస్తారు. దానికి ఎప్పుడు కూడా ఎనికి చెక్తే పరిస్థితి లేదు. ఎవరికి భయపడే పని మా కార్యకర్తలు జనరల్గా, ముఖ్యంగా మా కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి భయపడే పని లేదు. మా వాళ్ళ జోలికి ఎవరు రారు. అంటే ఇరిగెల రాంపుల్లారెడ్డి కంటూ ఒక వర్గం ఉంది సార్. గతం నుండి ఇప్పటి వరకు వర్గం ఉంది. ఆ వర్గానికి సంబంధించి సమస్యలు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాటిని ఎట్లా మీరు ఫేస్ చేయగలుగుతారు? చేస్తున్నాం కదా. మేము మా వాళ్ళకి ఏం ఇబ్బందులు రాలే. మా చిన్న పనులు వచ్చి చేస్తున్నాము. ఉండే రాజకీయాల్లో ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు. ఈ సైలెంట్ గా ఉన్న కారణాలతో వర్గాలకు సంబంధించి చిన్న ఇష్యూలు వస్తాయి వాస్తవంగా. మాకు ఇంతవరకు మా కూటమి ప్రభుత్వంలో మాకు వాళ్ళ ప్రతిపక్ష పార్టీతో కానీ మా వాళ్ళకి ఇబ్బందులు రాలేదు. తెలుగుదేశం పార్టీతో మా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు రాలేదు. మాకు ఇబ్బందులు వచ్చినాయని మా దృష్టికి రాలేదు. వస్తే మా దృష్టికి వస్తారు. ఇప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి. మా కార్యకర్తలు ఏం చేస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదో పని ఉంటుంది, లేకుంటే ఇద్దరు అన్న చేరికాడ కొట్టాడుకుంటారు, ఎస్ఐ వచ్చి కంప్లైంట్ అంటారు, వాళ్ళతో మాట్లాడతాం, పరిష్కారం చేసి పంపిస్తున్నాం. మాకు పార్టీలో గొడవలు లేవు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు ప్రతిపక్షం వాళ్ళు ఏం మన జోలికి రాలేరు. వచ్చినా దానికి ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు మీరేదో తెలియజేయమంటుకో, దానికి మా జోలికి వస్తే దానికి ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడు కూడా. దానికి ఎన్నికపోయే సమస్య ఉంటుంది. ధీమా అయింది మేము చేస్తాం. ఎప్పుడు ధీమా అయింది మాకు అది మొదటి జరిగేది. ఇప్పుడే కాదు, వ్యతిరేకం ఉన్నప్పుడు చేస్తాం. తప్పుని ఎప్పుడు తప్పే అంట నేను. రైటే. ఎవరు వాళ్ళ శత్రువు చేయని, ఇంకోరు చేయని, రైట్ చేసినాడా రైట్ అంతే. ఇప్పుడు రైట్ చేశారు రైట్ అంట, తప్పంటే తప్పంటాం. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ రాష్ట్ర రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుతున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రేపు వచ్చే ప్రభుత్వం 2029లో వైసీపీనే 2 ఇయర్లు అంటే 2 జనవరిలు మనం గడుపుదాం, 3వ జనవరి ప్రభుత్వం వచ్చేసిందని చెప్తారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఎట్లా చెప్తారు? ఏమన్నా ధీమాతో ఉన్నారు జ్యోతిష్కుల అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పథకాలను అయితేనేమి అభివృద్ధిలో విఫలమైంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆశాహులే. ప్రభుత్వం మొన్న జగన్మోహన్ రెడ్డి నేను 30 ఏళ్ళు పరిపాలన నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఉన్నాడా చెప్పండి? చంద్రబాబు నాయుడు నేనే సత్యదవర్ సీఎం అన్నాడు. ఉన్నాడా? ఎవరైనా ఆకాంక్షిస్తారండి మేము ఉండాలని. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కూటమి ఉంది, మా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం రావాలని మేము అనుకుంటాం. ప్రజల ఇష్టం అది. ప్రజలు ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ప్రజలు ఆపొద్దు, వాళ్ళ తీర్పు 5 ఏళ్ళకు ఒకసారి తీర్పిస్తారు. మనం యొక్క బిహేవింగ్ నేచరు, మనం చేసిన అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు నేను కూడా 30 ఏళ్ళు ఉండాలి. ఉన్నాడా? లేడు కదా. ప్రజా తీర్పు ప్రజల తీర్పును ఎవరైనా శిరసావించాల్సిందే. ఏం చేస్తారు? ఎవరైనా ఉండాల్సిందే, ఎంతటోడైనా ఉండాల్సిందే.
పెద్ద పెద్దలు అయినా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి ఒకప్పుడు చెప్పులు రాళ్ళు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే. మరి త్వరలో మన ప్రధానమంత్రి అయిపోయారు. అర్థమైంది? ఇవన్నీ ఉంటాయి మామూలు. అవన్నీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు అనేటివి సహజం. ఏదైనా ఒక రోడ్డు పోతూ ఉంటే ఆ రోడ్డులో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఏదైనా ఫ్లాట్గా ఉండదు, పరుపుల పల్లగా ఉండదు. ఎప్పుడు కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని పోతుండడమే ఇది కాలం. అంతకంటే లేదు. వర్షాకాలం వచ్చినట్టు, ఎండాకాలం వచ్చినట్టు, చలికాలం వచ్చినట్టు ఏదైతే సీజనల్ ఉంటాయో పార్టీలు కూడా అటువంటి ఒడిదొడుకులు ఉంటాయి ఎప్పుడు కూడా. దానికి ఒడిదొడుకులు లేని పార్టీ ఏది ఉండదు, ఒడిదొడుకుల మనిషి ఉండడు, ఎవడు ఉండడు. ఇది సమాజంలో సహజం అది. ఓకే సార్, చివరిగా 2029లో ఆ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాననే ధీమాతో అయితే ఉన్నారంటున్నారు. పెట్టాలంటాము, ఖచ్చితంగా ఉంటాము. లేకుండా ఎందుకు ఉంటాం? ఏం రాజకీయాల్లో ఎవరు దీన్ని శాసించలేరు. ఎవరు కూడా ఈరోజు కాదు పోరాటం, 1990 నుండి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడేం జరుగుతాయి? గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు. గజనీ మహమ్మద్ కంటే బలమైన సంకల్పంతో ఉన్నారంటారు. సంకల్పమే నేను అనేది. ఎందుకు అది గజనీ మహమ్మద్ ఎందుకు చెప్తున్నానంటే అతను దుర్మార్గం కాదు. అతని నేను యుద్ధం గెలవాలని పట్టుదలతో పోతుంటాడు. అదే ఆ పట్టుదల వరకే మాట్లాడుతుంది నేను. అంతవరకు పట్టుదల అనేది అవసరం ఎవరికైనా. కానీ ఏదైనా ఉంటేనే కదా. ఒక గోల్ అనేది లేకపోతే మనిషి ముందుకు పోలేడు కదా. ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉండాల్సింది. గోల్ లేకుండా మనిషి ఉండడు. గోల్ లేకుండా అవసరమే లేదు. ప్రశాంతంగా ఆనందపడవాడు ఏదో చిడతలు తీసుకొని కొట్టుకుంటుండొచ్చు అంతే కదా. అట్లా కాదు కదా. ఇది ప్రక్రియ, రోజు ప్రక్రియ. అంటే చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ రైతాంగానికి ఆళ్ళగడ్డ తాలూకాలో చాలామందికి సమస్యలు ఉన్నాయి. ఇవ్వకలకుండా నిరుద్యోగ పరిస్థితి బాగలేదు, రైతుల పరిస్థితి బాగలేదు. అదేవిధంగా ఇక్కడ కాలువల పరిస్థితి, ఇరిగేషన్ పరిస్థితి బాగలేదు. అంటే ఇన్ని పరిస్థితులు బాగాలేకున్నప్పుడు ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు వాళ్ళు. ఇప్పుడు ఎట్టుందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి వచ్చింది పార్టీ. అంతకుముందు జనసేన పార్టీ ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీలో ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? ఆయన ఎమ్మెల్యేలు పెట్టుకోవాలని వాళ్ళ పార్టీ అనౌన్స్ చేసుకున్నారు. ఏదో అతను చేస్తాడు, చేయలేదు, ఫెయిల్ అయిపోయినాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? కూటమి ఏర్పడింది, ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? కూటమిలోకి భాగంగా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. సరే, మన పార్టీ నిర్ణయం కాబట్టి, పైన పార్టీ నిర్ణయం కూటమి కాబట్టి అందరూ ఓటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీని ఓడగొట్టాలి. ముఖ్యంగా మా ప్రధాన అజెండా ఆ రోజు ప్రతిపక్ష ఏదైతే వైఎస్ఆర్ దాన్ని ఓడగొట్టాలి. తర్వాత వాళ్ళు చేసినాక ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు చేస్తుందా, రైట్ చేస్తుందా, వాళ్ళకి సంబంధించిన విషయం, మాకు సంబంధించిన విషయం కాదు అది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేను అది వాళ్ళ నియమ నిబంధనలకు లోబడి ఏం చేసుకుంటారో మాకు తెలియదు. మేము దాంట్లో వాళ్ళ బిజినెస్ వాళ్ళతో మనం ఇన్వాల్వ్ కాలేము. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ పార్టీ వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, మా పార్టీ వేరు, మా ఆలోచనలు. పార్టీలు కేవలం వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అభివృద్ధికి పెద్దగా ఆసక్తి చూపడం. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం చూపబట్టే కదా చెప్తున్నది. అదే అని మీరు ఏం చెప్తున్నారు? అభ్యర్థులు పార్టీలను ఖరారు చేశారు, గెలిపి కోసం మేము ప్రయత్నించామని చెప్తున్నారు. కానీ సమస్యలు ఉన్నాయంటారు. అంటే సమస్యలు ఎందుకు ఉంటాయి? చెయ్యమనే చెప్తున్నా. ఈ రోజు సమస్య అనేది ఈ రోజు కాదండి. నేను అనేది ఈ 3 నెలల సంవత్సరం సమస్య కాదు. ఇది మొదటి ఉండే సమస్య చెప్తున్నా. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఇది చేయాలనేది మా ఆలోచన, ఇది మా ఎయిమ్. ఇక్కడంటే రైతాంగ సమస్యలు తీర్చాలి, నిరుద్యోగుల సమస్య తీర్చాలి, ఇక ఇండస్ట్రియల్ సెక్టర్ రావాలి. అవి ఇక్కడ చాలా వ్యవసాయ ఉత్పత్తులకు వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడంతా ఇంకా డెవలప్ కావాలి, ఇరిగేషన్ డెవలప్ కావాలి. అంతా ఎవరు కూడా నమోసపోకూడదు అనేది మా అభిప్రాయం. అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఏముందో మనకు తెలియదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు మేము చేస్తున్నాం అంటుంటారు, చేస్తుంటారు. వాళ్ళు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. మనం దాంట్లో తల దూర్చా, వాళ్ళ వ్యక్తిగత దాంట్లో మనం తల దూర్చాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు నాకు ఏదో చికెన్ అని, అదేని, ఇదని, ఇవన్నీ పుకార్లు నడుస్తూ ఉంటాయి. ఆ పుకార్ల కల్లా మనం స్పందించుకుంటూ పోతే మన జీవితం చాలదు, మనం చాలదు. అది ఏదో పుకార్లు మా దృష్టికి ఎవరు తీసుకొచ్చి మేము స్పందిస్తుంది. అంటే మిమ్మల్ని ఇప్పుడు రాజకీయంగా అర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కార్యక్రమాలకు ఆహ్వానం పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ కార్యక్రమాలు అయినా సరే, ప్రోటోకాల్ ఉన్నవైనా సరే, ప్రోటోకాల్ లేనివైనా సరే. అంటే ఏ విధంగా అంటారు మీరు? అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పిలిచడం అంటే నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రోటోకాల్ ఇప్పుడు ఉండేది ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో లేము. ప్రతిపక్షం వేరు, పాత్ర వేరు, పాలకపక్షం పాత్ర వేరు. ప్రతిపక్షం ఏముంది? ప్రతిదానికి ఎక్కడ దొరికితే వాళ్ళే ఎజెండా నిర్ణయించుకుంటారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పార్టీని కూడా ఆదేశాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ స్థానిక సమస్యల మీద పోరాటం చేసేది అది రిబట్ ఇచ్చేస్తారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. నేను ప్రతిపక్షం చూస్తున్నాను, పాలకపక్షం ఉంటాము. పాలకపక్షం ఉంటుంది, పాలకపక్షంలో కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి.
ఒక ప్రోటోకాల్. ఇప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయాలి, లేకుంటే ఒక అభివృద్ధి కార్యక్రమం అంటే అదంతా ఎవరు కండక్ట్ చేస్తారు? ఇప్పుడు అధికారులు కండక్ట్ చేస్తారు. అధికారులు కండక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే పొలిటికల్ ప్రోటోకాల్ ఉందో వాళ్ళను ఆహ్వానిస్తారు. మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యేని ఆహ్వానిస్తారు, లేకుంటే ఆ గ్రామంలో సర్పంచ్ ఉంటే సర్పంచ్ని ఆహ్వానిస్తారు, ఎంపీని ఆహ్వానిస్తారు, మండల జెడ్పీటీసీని ఆహ్వానిస్తారు, ఇంకా వార్డు మెంబర్లను ఆహ్వానిస్తారు. ఇది వాళ్ళు ప్రోటోకాల్. నాకు ఇప్పుడు మనకే ప్రోటోకాల్, మన వాళ్ళు పొలిటికల్ ఉన్నాం కానీ ప్రోటోకాల్ లేదు కదా. నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఆహ్వానించినా కానీ మన పోవడం కూడా తప్పు కదా. అవునవును, మన పోవడం కూడా తప్పే. పిలుస్తారు, మనం పోయినప్పుడు ఆ డయాసిస్లో కూర్చోవడం మన తప్పు అవుతుంది. తప్పది. మనకు తెలిసి కూడా మనం తప్పు చేస్తే ఎట్లా? ఇప్పుడు ఏదో మీరే అంటున్నారు ఎక్కడన్నా భార్య సర్పంచ్ అయితే భర్త వచ్చి పక్కన కూర్చుంటున్నారని. భర్తకే సంబంధం, భర్తకే సంబంధం లేనప్పుడు ఆ ప్రోటోకాల్లో విలువ లేనప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు పిలిచింది మాత్రం నేను పోతే ఏమన్నారు అనుకో, కానీ నా తప్పు కదా. ఓకే సార్, భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నిక కూడా రాబోతున్నాయి సార్. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? మా రేషో ప్రకారం అన్ని స్థానిక సంస్థల్లో అన్నిట్లలో పాల్గొంటాం మా పార్టీ తరఫున. మాకంటే మా పార్టీకి ఒక అజెండా ఉంది, ఉమ్మడి అజెండా ఉంది. ఉమ్మడి అజెండా ప్రకారం ఏవేవి ఇస్తారో, ఏవేవి ఒక రేషో ప్రకారం పర్సంటేజ్ ప్రకారం మీరు ఇన్ని తీసుకోవాలా, మేము ఇన్ని తీసుకోవాలి చెప్తారు. అది చెప్పినప్పుడు మేము మేము చేస్తాం, ఆ దాంట్లో పోటీ చేస్తాం. మేము పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో సపోర్ట్ చేస్తారు, బీజేపీలో చేసిన తర్వాత మేము తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం చేసిన చోట బీజేపీ జనసేన సపోర్ట్ చేస్తుంది. అది కామన్, ఇది కామన్ అజెండా. అంతవరకు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు గెలవాలి అంతే తప్ప రెండోది ఇక్కడ దీంట్లో మార్పులు ఏం లేవు. ఎంత పర్సెంటేజ్ గెలవచ్చు అంటారు సార్ స్థానిక సంస్థల ఎన్నికలు? 95% గెలుస్తాం. 95% గెలుస్తుంది. వాళ్ళకి ఎందుకు వేస్తారండి వైఎస్ఆర్ల ఓటు? మోసం చేస్తారని కదా ఇంటికి పంపించింది వాళ్ళని. మీరే అంటున్నారు అంటే అభివృద్ధి పనులు చేయాలి అని అంటున్నారు. అలాంటప్పుడు ప్రజలు మీకెందుకు ఓట్లు వేస్తారు? మీరు ఈ క్వశ్చన్ 3.5 సంవత్సరాల తర్వాత అడగాలి. మీరు అడ్వాన్స్ అవుతున్నారు, టైం ఇవ్వాలి కదా. అది ఎట్లా అవుతుంది చెప్పు? ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఇది ఇరిగల రాంపుల్లారెడ్డి గారి మాటల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కన్నా విజయం సాధించబోతుంది. మాక్సిమం స్థానాలు గెలవబోతున్నామంటారు. 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తాను పోటీ చేయడమే తన లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ.